మీ పేరు? నమస్తే అండి, నా పేరు నసీమా బేగం. ఏ ఊరండి? మంగళగిరి అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ప్రస్తుతం ప్రభుత్వం పనితీరు ఎలా ఉందండి? బాగానే ఉందండి. అంటే కొంతవరకు బాగా పని చేస్తుంది, కొంతవరకు ఇంకా చేయాలి. ఈ ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్ ఎలా అనిపిస్తాయి? స్కీమ్స్ అన్ని కొన్ని అమలు అయినాయి, కొన్ని అమలు కాలేదు. మహిళల గురించి 1500 పెన్షన్ ఇస్తామన్నారు, అవి రాలేదు. కొంత హౌస్ వైఫ్ లో వాళ్ళకి, చదువుతున్న వాళ్ళకి ఉంది. ఇంకా రావాలి కదా, ఇంకా కొన్ని కొన్ని రావాలి. ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ బస్ కూడా కొంత యూజ్ అవుతుంది, లేదని కాదు. ఇంకా ఇంకొంచెం ఏదైనా బాగుంటుంది అనిపిస్తుంది. తల్లికి వందనం అది వస్తూనే ఉందండి, పర్లేదు, అది అందరికి వస్తుంది. మా బాబుకి కూడా వచ్చింది, లేదని కాదు. ఇంకేమైనా డెవలప్మెంట్ కోరుకుంటున్నారా? ఉందండి, ఎడ్యుకేషన్ బాగానే ఉంది. అదే ఆడవాళ్ళకి కూడా ఏదన్నా మంచిగా ఇంటి దగ్గర చేసుకోవడానికి వర్క్లు ఇస్తారంటున్నారు, ఇంకా రాలేదు అవి. వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇస్తారన్నారు ఎడ్యుకేషన్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి. ఏమైనా వస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఏదైనా అభివృద్ధి ఇంకా బాగుంటుంది, హెల్ప్ అవుతుంది ఫ్యామిలీస్ కి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటండి? గత ప్రభుత్వం అంటే ఆడవాళ్ళ గురించి కొంచెం చేశారు, వాళ్ళు కూడా లేదని కాదు. పర్టికులర్ గా మహిళల గురించి వీళ్ళు బాగానే చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ. ఒకే తరఫు మాట్లాడుతూ బాగోదు. నెక్స్ట్ సీఎం ఎవరనుకుంటున్నారు? నేనైతే చంద్రబాబు అని అనుకుంటున్నాను.